అన్ని నామినేషన్స్ ఒక ఎత్తు అయితే సీజన్ 9లో 10వ వారం నామినేషన్స్ మరొక ఎత్తనే చెప్పాలి. ఇక ఇందులో భాగంగా ఈ వారం నామినేషన్స్లో ఎవరినైతే నామినేట్ చేయాలనుకుంటున్నారో ఇద్దరు ఇంటి సభ్యుల పేర్లు చెప్పి దానికి తగిన కారణాలు చెప్పాలి అంటూ బిగ్ బాస్ తెలియజేశారు. నీకు ఇందులో భాగంగానే ఎవరు ఊహించలేని కంటెస్టెంట్ అంటే భరణి దివ్యని నామినేషన్ చేశాడు. అది కూడా తనుజ విషయంలో. ఈ భరణి దివ్యని నామినేషన్ చేసి చెప్పిన రీజన్ ఏంటంటే, దివ్య నువ్వు నాకు చాలా సెల్ఫిష్గా కనిపించావు. ముఖ్యంగా నువ్వు ఏదైతే తనుజ కెప్టెన్సీ అవుతానని చివరి వరకు తను చాలా కష్టపడినప్పటికీ ఆ కష్టాన్ని హౌస్మేట్గా నువ్వు చూసినప్పటికీ కూడా తనకు సపోర్ట్ చేయకుండా ఏదో నీ పర్సనల్ గ్రెస్తోనే తనను కెప్టెన్సీ నుంచి తీసేసావని నాకు క్లియర్ కట్గా అర్థమైంది. సో నేను ఆ విషయం మీద నిన్నైతే నామినేషన్ చేస్తున్నాను. ఇంకా రెండో విషయానికి వస్తే, నువ్వు పదే సార్లు తనుజ మధ్యలోకి వచ్చి బర్నీ గారు అంటుంటే మీరు ఎందుకు మాట్లాడట్లేదు అంటూ నాన్న కూడా మాట్లాడమని నువ్వే చెప్తే, ఇంకా నేనెందుకు ఇక్కడ హౌస్లోకి బయటికి వెళ్ళిపోతా, నువ్వు నా గేమ్ ఆడేసుకో అంటూ భరణి దివ్యకి ఇచ్చుకున్నాడు. అంతేకాదు దివ్య ఏదేమైనప్పటికీ నేను బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్ళాను అంటే అది కేవలం తనుజ వల్ల కాదు, నీ వల్లే. అంటే ఓహో అప్పుడు లేనిది ఇప్పుడు ఎలా వచ్చింది, తనుజ చెప్పమంటే మీరు చెప్పారా అంటే, అదే అంటున్నాను కదా, నీతో ప్రాబ్లం ఏంటంటే ప్రతిదీ నువ్వే అనేసుకుంటావు. సో అసలు ఆ తనుజ మ్యాటర్ ఎందుకు వస్తుంది? ఆ పిల్ల నేను వచ్చినప్పటి నుండి కూడా ఆమె గేమ్ ఆమె ఆడుకుంది. నీకు ఒక విషయం తెలుసా, నేను నీతో మాట్లాడకూడదు అనుకున్నప్పటికీ కూడా తనుజ వచ్చే నాన్న ఆమె చాలా ఎమోషనల్గా ఉంది, ఒక్కసారి వెళ్ళి మాట్లాడు నాన్న అంటూ పంపిస్తేనే నేను నీ దగ్గరికి వచ్చి మాట్లాడానే తప్ప, లేకపోతే అంతా నా అంతటా నేను ఎప్పుడూ రాలేదు. అది గుర్తుపెట్టుకో. నువ్వు 10 సార్లు తనుజ మీద గ్రస్ పెట్టుకుంటున్నావు కదా, గ్రస్ పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది అంటే, ఓహో ఇప్పుడు మీరును తనుజ ఒకటైపోయారంటే అదే అంటున్నాను కదా, నీకు అర్థం చేసుకునే మెచ్యూరిటీ రాలేదు ఇంకా. ఇంకొక విషయం ఏంటంటే, దివ్య ఈ రోజు నుంచి నేను నామినేషన్ చేయడానికి రీజన్, ఈ రోజు నుంచి నీ గేమ్ నువ్వు ఆడుకుంటావని. 10 సార్లు నా గేమ్లోకి నువ్వు దూరొద్దు, నాతో ఎవరైనా హౌస్మేట్స్ గొడవ పెడితే అది కూడా నేను చూసుకుంటాను, నువ్వు వాళ్ళతో గొడవ పెట్టుకోవద్దు. బర్నీ గారి గేమ్ బర్నీ గారు ఆడతారు, దివ్య గేమ్ దివ్య ఆడుకుంటుంది. అంతేగాని మధ్యలోకి వచ్చి నా గేమ్తో పాటు తనుజను కూడా టార్గెట్ చేస్తే బాగోదు అంటూ చాలా సీరియస్గా ఇచ్చుకున్నాడు భరణి దివ్యకి. మరి మొత్తానికి భరణి గారైతే కరెక్ట్ టైంలో కరెక్ట్గా దివ్యని నామినేషన్ చేయడం కరెక్ట్ అని మాకైతే అనిపించింది. మరి మీకు కూడా అనిపించిందా లేదనేది కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.